ఆల్మాస్గూడలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రామిడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రామిడి వీరకర్ణారెడ్డి మాట్లాడుతూ శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు 2017 నుంచి నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో 2020లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ తల్లి కోరిక మేరకు హిందువులను ఒక్కడిగా చేసి పుడితే హిందువుగా పుట్టాలని అనే నినాదంతో ముందుకెళ్లారు. వారిచ్చిన ధైర్యంతో భారతదేశ నలుమూలల హిందువులు స్వేచ్ఛగా ఉన్నారని, మతం మారిస్తే అమ్మను మార్చినట్టేనని ఆయన తెలిపారు. హిందువులంతా ఒక్కతాటిపై ఉండి భారతదేశం అంటే హిందువులనే ఉండాలని చాటి చెప్పిన ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, నవ విద్యాలయ పాఠశాల బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు. జై శివాజీ. మన అల్మాజ్గూడ గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ వారి యువకుల ఆధ్వర్యంలో 2017వ సంవత్సరం నుంచి మన గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే 2020వ సంవత్సరంలో శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు మాకు ఒక శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని వాళ్ళు మా ముందుకు వచ్చినప్పుడు మేము మొదటిసారిగా కార్పొరేటర్ గెలిచినప్పుడు 2020లో ఈ విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన అల్మాజ్గూడ గ్రామంలో భారీ ఎత్తున ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి నవ విద్యాలయ విద్యార్థులు మా వంతు మేము కూడా హిందూ సామ్రాజ్యానికి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి వారందరూ ఇక్కడ రావడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అతను చేసిన హిందూ సామ్రాజ్య నిర్మాణానికి అతను ఏం చేశాడు అనేది మనం వెళ్తే, నేను చావైనా చేస్తాను కానీ మతం మారను అంటే, మతం మారడానికి ఈరోజు ఎన్నో మత సంస్థలు డబ్బుల ఆశ పెట్టి వేరే ఇంక ఇతర ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తూ మతాలు మార్పిస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మతం మారడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు తల్లి అయినా తండ్రి అయినా జీవితంలో ఒకరే. మనం ఒకసారి ఒక మతంలో పుట్టాము అంటే చావడానికి కూడా అదే మతంలోనే ఉండాలి. శివాజీ మహారాజ్ గారు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం పరాయి స్త్రీలను తన ఒక సోదరుల సమానంతో ముందుకెళ్ళి
హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఎంత గొప్పగా పోరాడాడో తెలుసుకోవాలంటే 400 సంవత్సరాలు జరుగుతున్న అతన్ని మనం ఈరోజు గుర్తుంచుకున్నామంటేనే అంత పెద్ద వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే అర్థం చేసుకోవాలి శివాజీ మహారాజ్ గారు మన హిందూ సామ్రాజ్య స్థాపనకు ఏ విధంగా పోరాడాడు అనేది. మన దేశంలో, మన భారతదేశంలో ఇప్పుడు హిందువులకు సంబంధించి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రతి హిందువు నేను ఒక ఛత్రపతి శివాజీని అంటూ ఒక కాషాయ జెండా పట్టుకొని బయటికి వచ్చేసి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై శివాజీ, జై భవాని.